నెల్లూరులో దోపిడీ హత్య కేసులో విచారణ వేగవంతం చేశారు పోలీసులు. విచారణలో భయంకరమైన నిజాలు వెలుగు చూస్తున్నాయి. ఈ ఘటనలో చిక్కిన దుండగుడు ఒక సైకో అంటున్నారు పోలీసులు. ఇతడు ఒక సీరియల్ కిల్లర్ అని, పాత నేరస్తుడు వెంకటేష్ అని గుర్తించారు. వెంకటేష్ గతంలో అనేక నేరాలు చేసినట్లు తేలిందే. కావలిలో ఒక మహిళని చంపడంతో పాటు పెద్ద చెరుకూరులో దంపతుల్ని ఈ వెంకటేష్ హత్య చేసినట్లు తెలుస్తోంది. సైకో సీరియల్ కిల్లర్ గా తెలుస్తున్న వెంకటేష్ స్వస్థలం అనంతపురం జిల్లా హిందూపురం. ఒంటరి మహిళల్ని టార్గెట్ చేయడం ఇతడి పని. ఒకవైపు కూలీ పనులు చేస్తూనే మిగిలిన సమయంలో ఒంటరిగా ఉన్న మహిళల ఇళ్లలో దోపిడీకి పాల్పడుతున్నాడు. ఇప్పటికే ఇతను అనేక దోపిడీలు, హత్యలు చేసినట్లు తెలుస్తోంది. విచారణలో తాను చేసిన పలు నేరాల్ని వెంకటేష్ అంగీకరించినట్లు చెబుతున్నారు పోలీసులు. సీరియల్ కిల్లర్ సైకో అయిన వెంకటేష్ స్వస్థలం అనంతపురం జిల్లా హిందూపురం. ఒంటరి మహిళల్ని టార్గెట్ చేయడమే ఇతడి పని. ఒకవైపు కూలీ పనులు చేసుకుంటూనే మిగిలిన సమయంలో ఒంటరిగా ఉన్న మహిళల ఇంట్లో దోపిడీకి పాల్పడుతున్నాడు. ఇప్పటికే ఇతను అనేక దోపిడీలు, హత్యలకి పాల్పడినట్లు తెలుస్తోంది. విచారణలో తను చేసిన పలు నేరాల్ని వెంకటేష్ అంగీకరించాడని చెబుతున్నారు పోలీసులు.